నెల్లిమర్లలో దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని ఎమ్మెల్యే లోక నాగమాధవి ప్రారంభించారు. రామతీర్థం జంక్షన్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో దివ్యాంగులకు అందుబాటులోకి వచ్చిన ఈ సదుపాయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దివ్యాంగులు సమాజంలో ఎవరిపైనా ఆధారపడకుండా గౌరవంగా జీవించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగులకు పెన్షన్ 2,000 నుంచి 6,000 వరకు పెంచి ఆర్థిక భరోసా కల్పించిందని పేర్కొన్నారు. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, అలాగే రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ప్రజలకి ప్రజాశ్రేయస్సు కోసం ఏం చేస్తే మనం ప్రజల తాలూకా సంక్షేమాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి ఎలా నడిపించగలమనే ఉద్దేశంతో ప్రతి అడుగు వేయడం జరుగుతున్నది. మన ప్రభుత్వం ఈరోజు ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి కార్యక్రమం మహిళల్లో ఎంత అభ్యున్నతిని సాధించిందో, ఎంత ఆదరణ పొందిందో అన్నది మీ అందరికీ తెలిసిన విషయమే. దాన్ని ఈరోజు దృష్టిలో పెట్టుకొని చాలా మంది దివ్యాంగులు ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి 40% కన్నా ఎక్కువ ఉన్న దివ్యాంగుల కోసం ఈ ఫ్రీ బస్ సర్వీస్ దివ్యాంగ శక్తి అని చెప్పి ఈరోజు ప్రభుత్వం ముందుకు తీసుకురావడం నేను ఖచ్చితంగా దాన్ని హర్షించదగ్గ విషయంగా ఈరోజు ఒక ప్రజాప్రతినిధిగా నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏం చేసినా కూడా దివ్యాంగులు, స్త్రీలు, అలాగే అందరి ప్రజల కోసం, అభ్యున్నతి కోసం ప్రతి అడుగు ముందుకు వేస్తున్నదని తెలియజేస్తూ ఈరోజు ఈ పథకాన్ని ప్రత్యేకంగా ప్రవేశపెట్టినందుకు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ దివ్యాంగులు ఏ బస్సులు అయితే మహిళలు ఈరోజు ఎక్కుతున్నారో ఆ స్త్రీశక్తి బస్సులు అన్నిటికీ కూడా అర్హులు. వాళ్ళకి ప్రత్యేకంగా మనం కార్డులు కూడా ఇవ్వడం జరుగుతున్నదని ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు కార్డులను వాడుకొని లేదా ఆధార్ కార్డు వాడుకొని కూడా వాళ్ళు ఈ బస్సులను ఎక్కుకొని ఈ సర్వీస్ని, ఈ సంక్షేమ పథకాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోమని దివ్యాంగ సోదరులందరికీ కూడా ఈరోజు ప్రత్యేకంగా విన్నపం చేసుకుంటున్నాం. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.